వైసీపీ ఓటమిలో ఐపాక్ పాత్ర ఎంత మేరకు ఉంది అనేది నేను ఈ వీడియోలో చెప్తా. యాక్చువల్ నేను చాలా ఆలోచించా ఈ వీడియో చెయ్యాలా వద్దని. ఎందుకంటే ఐపాక్ అనేది ఒక ప్రెస్టీజియస్ సంస్థ. మనం వాళ్ళ మీద వీడియో చేసినప్పుడు కాస్త వాళ్ళు హర్ట్ అవుతారేమో, పెద్ద సంస్థ కదా అని ఆలోచించా. కానీ మేబీ వైసీపీ వాళ్ళకి తెలుసో లేదో కొన్ని సెన్సేషన్స్ ఈ వీడియోలో ఉంటాయి. ఐపాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అమ్మేసింది. ఐపాక్ అనే సంస్థ వైసీపీని అమ్మేసింది. ఎలా అంటే ఐపాక్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీని గెలిపించడానికి ఒప్పందం చేసుకున్నారు కదా. యాక్చువల్లీ ఈ పొలిటికల్ స్ట్రాటజీ సిఫాలజిస్టులు తీసుకున్నప్పుడు ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళే ఇంపార్టెంట్. సిఫాలజిస్టులు హైర్ లెవెల్లో ఒకరు ఉంటారు, వాళ్ళ కింద క్యాంపెయినింగ్ మేనేజర్లని రకరకాల స్థాయిల్లో రకరకాల వ్యక్తులు ఉంటారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలని, పార్లమెంటు కోఆర్డినేటర్లు ఇన్ఛార్జీలని, వీళ్ళందరూ రకరకాల క్యాంపెయినింగ్ మేనేజర్లు దశల వారీగా ఉంటారు. సీనియర్లు, జూనియర్లు, స్ట్రాటజిస్టులు, సోషల్ మీడియా మేనేజర్, అది ఇది వీళ్ళందరూ ఉంటారు. అయితే ఫీల్డ్ లెవెల్లో చేసే వాళ్ళే ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే గ్రామ స్థాయి నుంచి బూత్ లెవెల్లో వచ్చిన డేటా నియోజకవర్గ స్థాయి నాయకుడికి వెళ్తుంది, నియోజకవర్గ స్థాయి క్యాంపెయినింగ్ మేనేజర్కి వెళ్తుంది. ఆ డేటా ఆధారంగా నియోజకవర్గ స్థాయి క్యాంపెయినింగ్ మేనేజర్ పార్లమెంట్ లెవెల్కి ఇస్తారు. పార్లమెంట్ లెవెల్ నుంచి జిల్లా వైజ్ వెళ్తుంది, జిల్లాల నుంచి స్టేట్ హెడ్ ఆఫీస్కి వెళ్తుంది. అది కదా. ఈ ఐపాక్ ఏం చేశారు, గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాల్సిన డేటా తీసుకోవాల్సిన వాళ్ళని, సాధారణ డిగ్రీలు చేసిన వాళ్ళని, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళని, సాదా సీదా కుర్రోళ్ళని రిక్రూట్ చేసేసుకున్నారు. వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని. ఎక్స్పీరియన్స్ ఉండి ప్లస్ దానిలో నాలెడ్జ్ ఉంటే శాలరీ ఎక్కువ అడుగుతారు. మినిమం 35 నుంచి 40 వేలు ఇవ్వాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్నారు, నా దగ్గర టీం పనిచేశారు, నేను 40 వేలు శాలరీ ఇచ్చా. కొంతమందికి 60 వేలు 70 వేలు కూడా నేను శాలరీ ఇచ్చా. నా దగ్గర నేను 18 నియోజకవర్గాలు వర్క్ చేశానని చెప్పాను కదా, అందులో ఫుల్ టైం 11 నియోజకవర్గాలు వర్క్ చేశానని చెప్పాను కదా. అందులో ఒక్కో నియోజకవర్గానికి నేను 5-6 పెట్టినప్పుడు వాళ్ళ శాలరీస్ మినిమం 40 నుంచి మాక్సిమం 70 వేలు వరకు ఉన్నాయి. అలా నేను ఇచ్చా. కానీ ఐపాక్ ఏం చేసింది, వాళ్ళకి ఎక్కువ టీం కావాలని చెప్పి కొత్త కుర్రోళ్ళని, డిగ్రీ అయిపోయిన కొత్త కుర్రోళ్ళని తీసేసుకుని వాళ్ళకి 22 వేలే జీతం ఇచ్చారు. 22 వేలు జీతం ఇచ్చి జస్ట్ ఆ రోజు తిరగడానికి డిఏ లెక్క ఒక 5,000 6,000 మంత్లీ ఇచ్చేవాళ్ళు. అలా ఓవరాల్ గా నెల మొత్తం మీద 30 వేలు వాళ్ళకి వచ్చేది. ఈ 30 వేలు దేనికి సరిపోద్ది, వాళ్ళకి తిరగడానికే చాలదు కదా. సో ఇట్లా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఐపాక్ వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా లోకల్ లీడర్స్ తో డీలింగ్ పెట్టుకున్నారు. మీ మీద మేము మంచి రిపోర్ట్ ఇస్తాం, మాకు కొంచెం చూసుకోండి. అలాగే అదర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో డీలింగ్ పెట్టుకున్నారు. ఇదిగో మీకు ఈ డేటా మేము ఇస్తాం, ఇది మేము ఐపాక్, మేము ఈ డేటా గ్యాదర్ చేస్తాం, మా పైన డేటా ఉంటుంది, మీకు మేము అమ్మేస్తాం, మాకింత ఇవ్వండి. ఇలా లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారు. అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జినో లేదంటే ఎమ్మెల్యే అభ్యర్థినో కలవడం, వాళ్ళతో కూడా మాట్లాడుకోవడం, వాళ్ళతో కూడా బేరాలు పెట్టుకోవడం, ఇవన్నీ చేశారనమాట. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఇదిగో మీ మీద మేము మంచి రిపోర్ట్ ఇస్తాము, మేము ఇచ్చే రిపోర్ట్ ను బట్టే మీకు సీట్ వస్తుంది, కాబట్టి మాకు కొంచెం జాగ్రత్త చూసుకోండి. అలా లోపాయికారి బేరాలు పెట్టుకున్నారు. ఏ స్థాయిలో ఆ స్థాయిలో బేరాలు పెట్టుకున్నారు. రిక్రూట్మెంట్ ఎక్కడ ఫెయిల్ అయిందో, పనితీరు ఎక్కడ ఫెయిల్ అయిందో బేరాలు మొదలయ్యాయి, లోపాయికారి ఒప్పందాలు మొదలయ్యాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా. నేను ఇక్కడ ప్రత్యక్షంగా నేను సాక్షిని. ఎందుకంటే నేను పేరు బయటికి చెప్పను, కానీ విషయం మాత్రం చెప్తా. నాకు బాగా తెలిసిన ఒక నాయకుడు ఫోన్ చేసి, ఏమండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఐపాక్ లో గతంలో పనిచేసింది, మిమ్మల్ని కలవాలనుకుంటుంది, మీరు కూడా పొలిటికల్ సెఫాలజీ కొన్ని నియోజకవర్గాలు వర్క్ చేస్తున్నారు కదా, అమ్మాయి మీకు ఉపయోగపడచ్చు, అమ్మాయి ఎక్స్పీరియన్స్డ్, సో మీకు ఉపయోగపడచ్చు, మీరు తీసుకోండి అంటే, ఏంటి జాబ్ కావాలా అని అడిగా. ఒకసారి మాట్లాడండి, ఒకసారి అమ్మాయిని కలిసి మాట్లాడండి, అమ్మాయికి మీ నెంబర్ ఇస్తున్నానంటే ఓకే ఇచ్చారు. నా నెంబర్ తనకి ఇచ్చారు. అంటే నేను నేరుగా ఎదుర్కొన్న సంఘటన నేను చెప్తున్నా. సో నా నెంబర్ అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయి నెంబర్ నాకు ఇచ్చేసరికి మేము ఒక 1 వీక్ తర్వాత మాట్లాడాం. సో ఒక చోట కలిసినప్పుడు అమ్మాయి, నేనేమనుకున్నానంటే అమ్మాయికి ఏమైనా జాబ్ కావాలేమో, సరే జాబ్ ఇద్దాంలే, ఎక్స్పీరియన్స్ ఉంది కదా అనుకున్నా. అమ్మాయి ఏం చేసింది తెలుసా, ఐపాక్ వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా మొత్తం నా దగ్గర ఉంది, నేను ఐపాక్ లోంచి బయటకు వచ్చేసాను, ఐపాక్ లో వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా మొత్తం నా దగ్గర ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలో అయ్యే స్ట్రాటజీస్ నా దగ్గర ఉన్నాయి, వైసీపీ వాళ్ళు అమలు చేసే ప్లానింగ్స్ నా దగ్గర ఉన్నాయి,
వైసీపీ వాళ్ళు బూత్ లెవెల్లో ఎవరెవరి మీద ఆధారపడతారా అనే డేటా మొత్తం నా దగ్గర ఉంది, నేను ఇది మీ క్లయింట్స్ కి అమ్మేస్తాను, అదే మీ క్లయింట్స్ కి మీరు ఇచ్చుకోండి అని అన్నది. అదేంటి ఐపాక్ వాళ్ళ ప్లాన్, సరే బానే ఉంది, డేటా మొత్తం నేను చూస్తే బానే ఉంది, అందులో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఐపాక్ వాళ్ళు ఏ డేటా కలెక్ట్ చేస్తారో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. దీనిలో గ్రౌండ్ లెవెల్ విలేజ్ వైజ్ బూత్ వైజ్ రిపోర్ట్ అయితే సో అండ్ సో అమౌంట్, నియోజకవర్గ స్థాయి ఓవరాల్ అవుట్లుక్ రిపోర్ట్ అయితే సో అండ్ సో అమౌంట్, మండల వైజ్ రిపోర్ట్ అయితే సో అండ్ సో అమౌంట్ అని నాకు చెప్పింది. అమౌంట్ బాగా ఎక్కువ కదండి అన్నానన్న. లేదండి, ఇది ఒక 4-5 కలిపి పంచుకోవాలి, ఐపాక్ లో పనిచేస్తున్న వాళ్ళు మనకు బయటకి ఇస్తారు, ఇది ఎవరికి కూడా తెలియని విషయము, చాలా సీక్రెట్ విషయము, సో వాళ్ళు మనకు బయటకి ఇస్తారు, ఆ బయట నుంచి మనం సో అండ్ సో ఇలా తీసుకురావాలి అని చెప్పి ఆ అమ్మాయి స్టెప్స్ చెప్పింది. అప్పుడు నాకు అర్థమైంది, అంటే ఏంటి ఐపాక్ నుంచి డేటా లీక్ అవుతుందా అని. అవును సార్, ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది, ఈ మధ్య స్టార్ట్ అయింది, ఇంత ముందు లేదు, ఎందుకంటే శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు సో అండ్ అని వాళ్ళు ఏదో చెప్పుకొచ్చారు. నేను రేట్ ఎక్కువ ఉంది కదమ్మా, అంత రేట్ అయితే మా వాళ్ళు తీసుకోరు, వద్దు అన్నాను. సరే సార్, రేట్ ఏమైనా మనం కన్సిడర్ చేద్దాం, తగ్గిద్దాం, చూద్దాం అన్నది. ఆ తర్వాత నేను తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు బాగా ఎక్కువ రేట్ చెప్పారులే, సో అంత రేటు మా క్లయింట్స్ మేము ఇవ్వలేము, వద్దులే అని చెప్పేశాను. నేను ఆ ఫార్ములాలో డేటా ఆల్రెడీ నేను ఒక 70%, వాళ్ళు చూపించిన డేటాలో మేము ఒక 70% కలెక్ట్ చేసిందే కాబట్టి వద్దనేసా. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఐపాక్ లో పనిచేసి వచ్చిన వాళ్ళ దగ్గర ఆ డేటా ఉంది అంటే ఐపాక్ లో పై స్థాయిలోనే డేటా లీక్ అయింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో ఏదైతే డేటా గ్యాదర్ చేశారో దాన్ని ఓపెన్ గా అమ్మేశారు. ఇప్పుడు నా దగ్గరకే ఆఫర్ వచ్చిందంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది దగ్గరకు ఆఫర్లు ఉంటది. నేరుగా అభ్యర్థులనే కలిసి ఉంటారు, నేరుగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులనే కలిసి డేటా అమ్మేసి ఉంటారు కదా. సో అభ్యర్థులు డైరెక్ట్ కొనేస్తారు కొంతమంది. సో ఇదంతా కూడా ఒక మాఫియా ఏమో అనిపించింది. అంటే ఐపాక్ కి మేబీ వైసీపీ ఎంత ప్యాకేజ్ ఇచ్చిందో నాకు తెలీదు. సో వాళ్ళు అయితే శాలరీస్ తక్కువ ఇచ్చారు, కోఆర్డినేషన్ మిస్ అయింది, ప్లస్ నార్త్ వెర్సెస్ సౌత్ అనేటట్టు మారింది. ఐపాక్ లో పెత్తనం అంతా నార్త్ వాళ్ళది, కానీ కింది స్థాయిలో పనిచేసేది సౌత్ వాళ్ళు. వాళ్ళకి శాలరీస్ ఎక్కువ, వీళ్ళకి శాలరీస్ తక్కువ, దాంతో వీళ్ళకి బాగా మండి ఉన్నారు. ఐపాక్ లో చాలా మంది అండి జాయిన్ అవ్వడం, ఒక 3 నెలలు పనిచేయడం మానేయడం, జాయిన్ అవ్వడం 3 months పనిచేయడం మానేయడం, అదే జరిగింది. 2022 నుంచి 2024 మధ్యలో ఇదే జరిగింది. సో ఆ దెబ్బతో ఐపాక్ ఈ విషయంలో ఫెయిల్ అయింది. అంటే ఐపాక్ వాళ్ళు గ్యాదర్ చేసిన అమౌంట్ ప్రతిపక్షాలకు వెళ్లడం, ప్లస్ వాళ్ళు ఎక్కడికక్కడ అమ్ముడు పోవడం, కరప్షన్ చేయడం, ఇంటర్నల్ కరప్షన్ చేయడం, ఇలా చాలా చెత్త వ్యవహారాలు చేశారనమాట. కానీ ఇవన్నీ పార్టీ పెద్దలకు తెలియదు. మేబీ సజ్జల గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండొచ్చు, లేదా తెలియకపోవచ్చు, కానీ నమ్మారు, గుడ్డిగా నమ్మారు. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా స్ట్రాంగ్, వాళ్ళు వ్యూహాలు స్ట్రాంగ్, స్ట్రాటజీలు స్ట్రాంగ్ కాబట్టి నమ్మారు. సో చివరికి ఇంత చీప్ ట్రిక్స్ లో అమ్మేశారు, ఒక రకంగా వైసీపీని అమ్మేశారనమాట.